బీచ్కి పార్కుకు పిలిస్తే వస్తావుగా. ఇకపైన ఏ ప్రాబ్లం లేదుగా. అదే లైసెన్స్ కూడా దొరికింది కదా. ఆహా, లైసెన్స్ చేతికి రావాలి, అప్పుడే ఏ సమస్య ఉండదు. అనుమానపు పక్షివి. పెళ్లి ఫిక్స్ అయిపోయింది. శుభలేఖలు కూడా అందరికీ పనిచేసాం. అయినప్పటికీ నీకు అనుమానం తగ్గలేదు కదా. నాకెటువంటి అనుమానం లేదు. అయినా మా నాన్నగారిని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. పెళ్లికి ముందే మనం ఇలా తిరగడం చూస్తే నాన్నగారు కోప్పడతారు కదా. ఇలా మనం కలిసి తిరగడం చూశారు కాబట్టి ఆయన మన పెళ్లిని తొందరగా ఫిక్స్ చేశారు. నేనన్నది మీ నాన్నగారి గురించి. ఏయ్ నిన్ను ఔ! ఈ టైంలో ఆయన గుర్తు చేయాలా? ఆ. ఏ ప్లీజ్ ఫాస్ట్ గా వెళ్ళొద్దు, నాకు భయంగా ఉంది. పెళ్ళైన తర్వాత ఎలాగో ఇలా తిరగలేం కదా. అయ్యో, నా కోసం కొంచెం స్లోగా నడుపు ప్లీజ్. నా బండి మ్యాడ్ మ్యాక్స్ యాక్ట్ చేసింది ఆ టైపు. నేను ఎక్కడ ఆగమంటే అది అక్కడ అవుతుంది తెలుసా. హే! హుహు! మేడం మరి నేను బయలుదేరుతాను. లోపలికి రా, నాన్నగారిని చూసి వెళ్ళు. అయ్యో టైం అయిపోయింది. నువ్వు అంకుల్తో చెప్పే నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. బాయ్. నానా, రామ్మా ఇలా వచ్చి చూడు. ఏంటివన్నీ? హాయ్. చాలా బాగుంది నాన్న. నీ అప్రూవల్ దొరకలేదు కాబట్టి ఇంకా నేను అడ్రస్ రాయలేదు. మీ అమ్మాయి అప్రూవల్ దొరికింది కాబట్టి మీరు ఇక నిరభ్యంతరంగా అడ్రస్ రాయొచ్చు. అలా అని చెప్పి పనులన్నీ నా నెత్తిన వేసి నువ్వు తప్పించుకోవాలని చూడొద్దు. ఇలా వచ్చి కూర్చో. ఈ అడ్రస్ అన్ని రాయడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఓకే. డాడీ, నాది ఐడియా. ముందు ఎవరెవరికి ఇవ్వాలో లిస్ట్ ప్రిపేర్ చేద్దాం, ఆ తర్వాత అందరికీ పంపించేద్దాం. ఏమిటోనమ్మా, ఎంత సర్ది చెప్పుకుందాం అనుకున్నా కూడా మనసులో ఏదో లోటు అనిపిస్తోంది. నాన్నా, రాణి ఎక్కడా? సారీ డాడీ, కొంచెం లేట్ అయింది. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీరు ఇంకా తినలేదా? అదేమిటమ్మా, నువ్వు లేకుండా నేను ఎప్పుడు టిఫిన్ చేశాను? నేను చూస్తాను, కూర్చో. హలో బాలచంద్ర గారా? ఎస్, నేను రాజేంద్రని. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. మీ అమ్మాయికి మా అబ్బాయికి నిశ్చయించుకున్న పెళ్లి జరగదు. ఏమిటి ఏమంటున్నారు? కారణం? కారణం ఏమిటి అని నన్ను అడుగుతారేంటి? మీ భార్య చనిపోయిందని నాకు అబద్ధం చెప్పారుగా. ఆవిడిప్పుడు ఎక్కడ ఉందో, ఎలా బ్రతుకుతూ ఉందో నేను చెప్పనా? మిస్టర్ రాజేంద్ర, మీ కుటుంబంతో వ్యయందుకోవడం నాకు ఇష్టం లేదు. అమ్మాయి ఎలా ఉంటుందో కూతురు అలాగే ఉంటుంది. మిస్టర్ రాజేంద్ర ప్లీజ్. ఇక మాట అనవసరం. ఫోన్ పెట్టేయండి. ఏమైంది నాన్న? ఎవరు నాన్న ఫోన్ చేసింది? ఎందుకు అదోలా ఉన్నారు? ఏమన్నారు చెప్పండి నాన్న, చెప్పండి. రాజేంద్ర అంకుల్. ఏమన్నా నాతో చెప్పండి నాన్న ప్లీజ్. ఈ పెళ్లి జరగదు అని చెప్తున్నారు. ఎందుకు జరగదు? అంకుల్ ఆ మాట అన్నారా? మా ఇద్దరికి నిశ్చయమైన ఈ పెళ్లి జరగదా నాన్న? జరగదమ్మా. దీనికి
దానికి కారణం ఎవరు నాన్న? ఎవరు చెప్పండి. మీ అమ్మేనమ్మా. తన వల్లే ఈ పెళ్లి ఆగిపోయింది. ఆవిడికి మనకి ఏ సంబంధం లేదని మీరేగా అన్నారు. ఇక ఇప్పుడు ఏమనుకునే ప్రయోజనం లేదమ్మా. రాజుకి అన్ని వివరంగా చెప్పాను, ఆయనకే ప్రాబ్లం లేదు అన్నారు. తప్పు మన వైపే ఉందమ్మా. మీ అమ్మ గురించి అన్ని వివరాలు ముందే చెప్పుండాల్సింది. ఒక అబద్ధం చెప్పి పెళ్లి చేయాలనుకోవడం నేను చేసిన పెద్ద తప్పమ్మా. మీరు నిజాన్ని ఆయనతో చెప్పుండొచ్చు కదా. మా నాన్నకి తెలియకూడదని రాజు చెప్పాడని వాళ్ళ నాన్నగారితో మీరు మాట్లాడొచ్చుగా. అదేమిటమ్మా, ఈ విషయం గురించి రాజు చూసుకుంటాడు, మీరు అనవసరంగా ఉరి అవద్దని చెప్పావు. అవును, ఆయనే చెప్పారు. పెళ్లికి ముందు చెప్తే ఒప్పుకోరని భయపడ్డారు, అందువల్లే చెప్పలేదు డాడీ. రాజు భయపడినందువల్లే మీ అమ్మ విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఈ పెళ్లి ఆపేస్తున్నారు. అన్ని విషయాలు పెళ్ళైన తర్వాత చెప్పొచ్చులే అని రాజు అన్నారు నాన్న. ఒకవేళ పెళ్ళైన తర్వాత ఈ విషయం తెలిస్తే వాళ్ళ నాన్నగారు కోపడరా? ఏది ఏమైనా ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తానని రాజు అన్నారు నాన్న. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. అయ్యా, నమస్కారం అయ్యా. ఆ, ఏమిటి వాసు? పెళ్ళికి ఏ వంటలు చేయాలో చెప్తా ఉన్నారండి. ఆ, వద్దు, ఈరోజు వద్దు, ఇంకో రోజు చెప్తానులే, తర్వాత కబురు చేస్తాను. చూడమ్మా, ఈ పెళ్లి ఆగిపోయిందని బాధపడకమ్మా. ఇదేమీ లోకంలో జరగంది కాదు కదా. అది కాదు నాన్న, నలుగురికి తెలిసేలా నిశ్చితార్థం కూడా జరిగింది. నిశ్చితార్థమే కదా జరిగింది, పెళ్లి జరగలేదు కదా. జరిగిందంతా మన మంచిగా అనుకోమ్మా. అయినా రాజు ఇలా చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు. రాజు మాత్రం ఏం చేస్తాడమ్మా, అందరిలాగే అతను కూడా తండ్రి చోటు బిడ్డ, అందుకే భయపడుతున్నాడు. ఏంటి నాన్న మీరనేది? పరువు పోయేది మనకే కదా. మన గురించి తెలియని వాళ్లే అనుకుంటారమ్మా, వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలుసు. నన్ను ఓదార్చడానికే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు. బాధపడకమ్మా, నీకు నేనున్నాను. రాజు కంటే నీకు మంచి భర్త వస్తాడు.